హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రమా హ్యాపీ టాక్స్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానమాట. అదేంటంటే మీరందరూ చూస్తున్నారు కదా, ములక్కాడ టమాటా కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాడ అంటే అందరికీ తెలిసిందే కదండి, చాలా మంచి పోషకాలు ఉంటుంది. చిన్నల కానించి పెద్దల వరకు అందరూ తినవలసిన కాయ ములక్కాడ. దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయన్నమాట. చెట్టు కానించి ఆకు మొత్తం ములకాకుతో కూడా చాలా రెసిపీస్ ఉంటాయి. ములక్కాడతో కూడా చాలా రెసిపీస్ ఉంటాయి. ఈ ములక్కాయని ఈ టమాటాతో వేస్తే మంచి కాంబినేషన్ అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి నేను ప్లెయిన్గా ములక్కాడ టమాటా అనేది ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా చేశాను. చూడండి మీరే ప్రాసెస్. ఒక పాన్ పెట్టుకోండి. ఆ పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది ఎక్కువ వేయద్దు, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కదా ఆయిల్. నేను మీడియంగా వేస్తాను, మరీ ఎక్కువ వేయను మరీ తక్కువ వేయను, మీడియంగా వేస్తాను అనమాట. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోండి. మంచిగా మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టానమాట. అవి పెట్టి వేస్తున్నాను. ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ వేసారంటే కర్రీకి తీపి వస్తుంది. ఎందుకంటే ఈ గ్రేవీ అనేది టమాటా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి అక్కడ గ్రేవీ సరిపోతుంది. ఉల్లిపాయ ఎక్కువ యాడ్ చేశారంటే ఈ కర్రీయే కాదు, ఏ కర్రీలో అయినా ఉల్లిపాయ ఎక్కువ యాడ్ చేస్తే తీపి వస్తుందని నా ఒపీనియన్ అనమాట. అందుకనే మీడియం సైజు ఉల్లిపాయలు 2 వేసాను, పచ్చిమిర్చి వేసాను. అవి మగ్గిన తర్వాత ములక్కాడ ముక్కల్ని మంచిగా వాష్ చేసుకుని కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టాను అనమాట. అవి కూడా యాడ్ చేశాను. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇవి వేసి వీటిని కూడా ఉల్లిపాయలు మంచిగా వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఈ స్టేజ్లో మీరు తగినంత ఉప్పు, అంటే మీకు ఎంత ఉప్పు తింటారో అంత ఉప్పు యాడ్ చేయండి. వెంటనే మళ్ళీ పసుపు కూడా యాడ్ చేయండి. పసుపు అనేది మీ ఇష్టం అండి, మీ కలర్ని బట్టి. మీ కలర్ఫుల్గా కావాలంటే కొంచెం యాడ్ చేయండి, లేదా మీడియంగా తింటామంటే కొంచెం చిన్న హాఫ్ స్పూన్ అయితే పసుపు సరిపోతుంది. చిన్న స్పూన్తో హాఫ్ స్పూను. ఆ రెండింటిని మిక్స్ చేసి బాగా మిక్స్ చేయండి. మనం వేసిన ఉప్పు పసుపు అనేది ఈ ములక్కాడ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ ఆయిల్లోనే ములక్కాడలు అనేది బాగా మగ్గాలండి, ఎందుకంటే టమాటాలు యాడ్ చేయకూడదు, మగ్గవు. టమాటా పులుపు తగిలితే ములక్కాడ ముక్కలు మగ్గవు అంటారు. అందుకని ఇవి ములక్కాడలు 50% ఆయిల్లో మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో టమాటాలు యాడ్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా టమాటాలు యాడ్ చేయండి. నేను మంచిగా ఒక 6-7 మీడియం సైజ్ టమాటాలు 6-7 కట్ చేసుకున్నానండి. టమాటా సైజు కొంచెం పెద్దగానే కట్ చేశాను, ఎందుకంటే ఈజీగానే మగ్గిపోతాయి కాబట్టి. ములక్కాడ తో పాటు ఇవి కూడా ఇప్పుడు యాడ్ చేస్తే ఈజీగానే మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత చూడండి, మంచిగా టమాటాలు మగ్గబెట్టుకోవాలి. అడుగు అంటేనవ్వకుండా మధ్య మధ్యలో తిప్పుతూ మగ్గబెట్టుకోవాలి. చూసారా, ఆ టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి, పేస్ట్ లాగా అయిపోతున్నాయి. ఈ స్టేజ్లో అనేది మనం ఇప్పుడు కారం యాడ్ చేయాలి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు, మీరు ఎంత స్పైసీగా తింటారో ఆ విధంగా యాడ్ చేయండి. మేము మీడియం స్పైసీ తింటాం కాబట్టి కారం కూడా ఒక్కొక్క కారం కారంగా ఉంటుంది, ఒక్కొక్క కారం అనేది యావరేజ్గా ఉంటుంది. మీరు వాడే కారంను బట్టి యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసి ఆ కారం కూడా ముక్కలకు పట్టేలాగా చూడండి. ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను. ఈ కారం కూడా ముక్కలకు పట్టేలాగా 1 నిమిషం పాటు మొత్తం ముక్కల్ని మిక్స్ చేయండి. మంచిగా 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి ఆయిల్లోనే. ఈ కారం వేసిన తర్వాత అప్పుడు మనం అనేది కర్రీకి వాటర్ అనేది యాడ్ చేయాలి. ఈ స్టేజ్లో అనేది నేను వాటర్ యాడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఫ్రై చేశాను కదా, ఇప్పుడు ఒక 1.5 గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేశాను. చూడండి, 1 గ్లాస్ వేసాను. ఈ వాటర్ అంతా మళ్ళీ ముక్కలకి పట్టేలాగా కలుపుతున్నాను. ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే కర్రీ, ఎందుకంటే ములక్కాడ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి, గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది 1.5 గ్లాస్ యాడ్ చేశాను. ఉడకాలి కదా ముక్క అనేది, మంచిగా స్మూత్గా ఉడకాలి కదా ములక్కాడ ముక్క. ఇంకో హాఫ్ గ్లాస్ అనేది యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 8 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ఉడికించాలండి. కర్రీస్ ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెడితే కర్రీ అడుగంటేస్తుంది, టేస్ట్గా కూడా అనిపించవు. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం కర్రీని అనేది ఉడికించాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు అలాగే వదిలేకుండా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, అడుగంటుతుందా, ఏ స్టేజ్లో ఉంది కర్రీ అనేది చెక్ చేసి. దీంట్లో ఎటువంటి మసాలాలు వేయనండి. నేను మంచిగా మా ఇంట్లో ఏంటంటే ఏ వెజిటేబుల్స్ కర్రీ అనేది మసాలాలు వేస్తే ఇష్టపడరు అనమాట, ప్లెయిన్గానే తింటారు. ధనియాల పొడి కానీ జీరా పౌడర్ ఇలా యాడ్ చేస్తూ ఉంటాం కదా కొన్ని వెజిటేబుల్స్లో, అలా కంటే ఇలా ప్లెయిన్గా తింటారు. మీకు నచ్చిందా?